Hi, hello, namaste, and welcome to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tightless. ఆన్లైన్ పార్ట్నర్ quicker.com. అవును అశు, ఎస్ ఈ రోజు మన జడ్జెస్ రాలేదేంటి? పోసాని గారు అండ్ కోవైసర్ల గారు కనిపించట్లేదేంటి? చూడు బాబు, ఎస్, సర్ప్రైజ్ అంటే నాకు బాగా ఇష్టం. నీకు కూడా ఇవాళ సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయ్యా. ఏంటి 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 ఏంటి? నీలాంటి తక్కువ ఎవరితో యాంకరింగ్ చేయడం కంటే ఒక్కరితో చేసుకోవడం 1000 రెట్లు బెటర్. ఏంటది? ఎందుకలా నీకు తిక్కలేసింది? నాకు కొంచెం తిక్కుంది. ఆ తిక్కకు ఒక లెక్క కూడా ఉంది. ఆ లెక్క ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా. నీకు సీను తెలుసా? బోయపాటి సీనా లేకపోతే వైట సీనా? ఓయపాటి సీను వైట్లా కాదు నేను చెప్పింది. మరి సిద్ధప్ప సీను, ప్రభాస్ సీను. ఎవరు వస్తే ఈ స్టేజ్ గడగడలాడిపోతుందో, ఎవరి ఎనర్జీకి నువ్వు ఇక్కడికెళ్ళి జంప్ అవుతావు. హీస్ నన్ అదర్ దెన్ మై ఫేవరెట్ ప్రభాస్ సీను. సో లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ మిస్టర్ ప్రభాస్ సీన్ గారు. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సదా కే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కన డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing వెల్కమ్ ప్రభాస్ సీన్ గారు. వెల్కమ్ టు ఫ్యామిలీ సర్కస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండ్ సూపర్ సక్సెస్ తో మా శ్రీను అనే మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అన్నయ్య అనేసావా? అంటే నాకు అన్నయ్య అనేసావా? నాకు అన్నయ్య చిన్నప్పటి నుంచి బావా నేనేమన్నా దారిద్ర్యాన్ని జిమ్మడిపోను. అంటే ఇప్పుడు నేను నీకు బావ అయినప్పుడు ఆయన నాకు బావ అన్నట్టు సేఫ్ అంతే మా అన్నన్నాడుగా ఇప్పుడు చూసుకో. శ్రీని గారు విక్రమార్కుడులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అలాగే గబ్బర్ సింగ్ లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సిద్ధప్ప సీన్ అని పవన్ కళ్యాణ్ గారు ముందే ఆనుమానరిజం తో అదర కొట్టేశారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి అదే సీను అదే డైలాగ్ చెప్పండి. నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను, సిద్ధప్ప సీను అయితే ఏంటి? సూపర్ శ్రీని గారు, అదిరిపోయింది. మీరు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉండండి. మా పార్టిసిపెంట్స్ వచ్చి మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తారు. అదిరిపోద్ది. ఎప్పుడుంటది సూపర్. థ్యాంక్ యూ అశు. ఏం బావ? సర్ప్రైజ్ నువ్వే కాదు, నేను సర్ప్రైజ్ ఇస్తాను తెలుసా? ఓ వావ్, మా బావ నాకు తప్పని చెప్తున్నాడు. ఏంటి బావా? ఏంటంటే ఇప్పుడు ఇంకో స్పెషల్ జడ్జి రాబోతున్నారు. ఆ స్పెషల్ జడ్జి ఎవరో తెలుసా? తెలీదే. పాత బస్తీ పరమేశ్వరం ఎరుకునా ఆ కదా? ఆ బాయిలింగ్ స్టార్ బబ్లు తెలుసా? బబ్లువా? యునో నో. ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతావు. ఏ చెప్పు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అర్రే నాకు తెలుసు. Yes, please put your hands together for పృథ్వీ గారు. చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. బాయిలింగ్ స్టార్ బబ్లు సార్, రీసెంట్ గా సినిమాలో సూపర్ డూపర్ హిట్ క్యారెక్టర్ ఇది బాయిలింగ్ స్టార్ బబ్లు. అండ్ ఇప్పుడు మాకు ఇక్కడ ఫ్యామిలీ సర్కస్ లో జడ్జి గా వచ్చేసి మమ్మల్ని చాలా హ్యాపీ చేశారు అండ్ చాలా సంతోషపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. తెలుగు ఆడియన్స్ అందరూ మిమ్మల్ని చాలా బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక్కసారి బాయిలింగ్ స్టార్ బబ్లు డైలాగ్ చెప్పండి. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న మొసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు, నేనెవరో చెప్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాయిలింగ్ స్టార్ బబ్లు.
సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్ థ్యాంక్ యూ. ఓకే మరి మన ఫస్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా చూసేద్దాం. లెట్స్ ఇన్వైట్ పుల్సా టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. మబ్బులతో వేసిన మల్లె పువ్వులతో వేసిన పందిరి వేయడం వరకు వాళ్లే. పెళ్లి చేయడం కన్నా పెంట మీద రాయి వేయడం ఉత్తమం అండి. ఒక ఆడది ఒక మగాడి తోడు లేకుండా పెళ్లి చేయడం అనేది ఎంత నరకం మీకు తెలిసిన? ఒక మగాడు తోడు లేకపోతే 100 మగాడు తోడు ఉన్నారు ఈవిడికి. పెళ్లి అయితే జరిపించేశాను, ఇంకా అప్పగింతలు జరిపితేనే కానీ నాకు అప్పగించాల్సిన అప్పగించరు కదా. ఆవిడ ఎక్కడ తగలిందో ఉదయం నుండి ఆవిడ కనుక తిరగలేక నేను చూస్తున్నాను. అమ్మా తల్లి ఎక్కడున్నారో త్వరగా వస్తే అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసి నేను వెళ్తాను. పంతులు గారు అమ్మా ఆగండి. అమ్మా అమ్మా ఆగండి, మీరు ఎక్కడ ఏమన్నారు? మీరు ఏం మాట అన్నారు? అయ్యో అప్పగింతల కార్యక్రమం కాస్త ముగించుకొని వెళ్తాను, నాకు అప్పగించాల్సిన అప్పగిస్తారు అన్నానమ్మా. నాకు ఆ మాట అంటేనే ఒళ్ళు మంటుతుంది. అమ్మో. కమిట్ చేశాను, కంటిన్యూ చేస్తారు అనుకుంటే మధ్యలో ఇలా జారుకుంటానంటారేమిటండి? పంతులు గారు మీరు 2 శోభనాలు చెయ్యాలి. ఏమిటమ్మా? అదే 2 పెళ్లిళ్ళు చెయ్యాలి. 2 పెళ్లిళ్ళు ఏమిటి తల్లి? అవును, నాది నా చిన్న కూతురుది. ఏం మర్చిపోయారా? మరిచిపోయే ఫ్యామిలీ టమ్మా మీది. గుర్తుంచుకున్నాను కనుకనే అమ్మా గుట్టుగా ఓ ఫోటో తెచ్చాను, ఈ ఫోటో కాస్త చూడండి. అమ్మా అబ్బాయి అపరధనవంతుడు, అందగాడు, ఆస్తిపరుడు, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి పెళ్లి కోసమే గిలగిలగిలగిలగిలగిలా కొట్టేసుకుంటున్నాడు కనుక ఒకసారి చూసి ఎలా ఉన్నాడో చెప్తే నేను మిగతా కార్యక్రమాలు చూసుకుంటాను. కత్తిలా ఉన్నాడు, నాకు నచ్చాడు. చచ్చాడు. నచ్చాల్సింది మీకు కాదు, మీ చిన్నమ్మాయికి. అమ్మా మీ చిన్నమ్మాయిని ఆ అబ్బాయి ఎక్కడో గుళ్ళో చూశాట, ఒళ్ళో వాలాలని తహతహలు ఆడిపోతున్నాడు. పంతులు గారు నిప్పు రాజేశారు, దాని మీద నీళ్లు చల్లారు. ఏమండి పంతులు గారు, నాకు తెలియక అడుగుతాను, సంబంధం ఎవరికి తీసుకొచ్చారో ముందుగా నాకు చెప్పాలి కదా. అయ్యో. కుర్రాడు నవ 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 నవలు ఆడుతున్నాడు అంటే కమిట్ అయిపోయాను. అమ్మా కమిట్ అయిపోగానే ఒమిట్ అయిపోయే వయసుటమ్మా మనది. మీకు అర్థం కావటం లేదు. ఇంకా ఫ్రెష్ ఫోటోల కోసం తహతహలు ఆడిపోతారేమిటి తల్లి? 100-150 సంబంధాల కోసం గిరగిరగిరగిర దేశం అంతా తిరిగి మన చేతిలోకి వచ్చి నలిగిపోయిన ఫోటోలు వస్తాయి తప్పితే నాజూకు ఫోటోలు ఎక్కడొస్తాయి తప్పితే ఆ ఆశ వదిలేసుకోండి. అర్థమైందా? నన్ను అనవసరంగా చంపుకు తింటున్నారు కదా. ఏమన్నారు ఇప్పుడు? మీరు ఏమన్నారు? ఆ మాట నన్ను చంపుకు వెనక్కి తీసుకోండి పంతులు గారు. తీసుకున్నా. నేను చంపుకు తింటున్నానటండి. అమ్మో. అవునండి, మగదిక్కు లేని దాని 3 ఆడవాళ్ళు, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు 4 షేరింగ్తో బ్రతుకుని ఇలా ఈడ్చుకొస్తుంటే నేను మిమ్మల్ని చంపుకు తింటున్నాను అంటారు. అవునండి, మగదిక్కు లేని సంసారం బట్టి అందరికీ అలసైపోతుంది. ఏమిటే మగదిక్కు లేదా అంటే నేను మగాని కాదా? అప్పో మగాడు బయలుదేరాడండి. అలా అనుకుని 5 ఏళ్ళు అట్టు పెట్టుకున్నామండి, ఇంతవరకు తెలిసి చావలేదు. ఎలా తెలిసి వస్తుందే? ఇంట్లో పనికి తప్ప ఒంటి పనికి ఎక్కడైనా వాడావా? ఏమన్నారు పంతులు గారు? విన్నారటండి ఆ మాట? ఒంటి పని నేను ఎప్పుడూ చెప్పలేదటండి. ఎప్పుడు చెప్పి చచ్చావనే. అయ్యా, రోజు నేను స్నానాల గదిలోకి వెళ్ళినప్పుడు ఏవండి వచ్చి వీపు తోవండి అన్నాను. అది ఒంటి పని కాదటండి. వీపు తావటం కూడా ఒంటి పనేనా? అయ్యా నేనున్నానన్న భరోసాతో ఏదో అమ్మగారి మీద రెచ్చిపోతున్నట్టున్నారు. ఒక గడియో క్షణమో పోతే నేను బయటకు వెళ్ళిపోతాను, తర్వాత మీ పరిస్థితి ఆలోచించుకొని వండిపోతుంది పంతులు గారు ఇక్కడ. మీరు బయటకు వెళ్ళిన తర్వాత నేను మాత్రం ఇక్కడ ఎందుకుంటాను? నేను కూడా బయటకు వచ్చేస్తాను. అవునులేండి, ఎంతసేపు మీకు బయట పనులే తప్పించి లోపల పని ఎప్పుడు ఏడిచే చచ్చారు కాబట్టి. అమ్మా అయినా మగదిక్కు లేని సంసారం బట్టి అందరికీ అలసైపోయాం. అయ్యో ప్రపంచంలో చూడాల్సిన దరిద్రాలన్నీ మీ మొహాల్లోనే కనబడుతున్నాయమ్మా. ఏడవకండి తల్లి, ఏడవకండి, నేను చూడలేకపోతున్నాను. అమ్మా అప్పగింతల కార్యక్రమం కాస్త ముగించేద్దాం, వాళ్ళని తీసుకొచ్చేస్తే అయిపోతుంది కదా ఒక్క కార్యక్రమం. సరే మీ ఇష్టం పంతులు గారు, నేను ఒక్క మాట చెప్తున్నాను వినండి. అమ్మా నీకు ఒక్క మాట చెప్తా, మీరు మీ పెళ్లి గురించి దిగులేం పెట్టుకోకండి. మీ చిన్న అమ్మాయి కాన్పుకి వచ్చేలోపు మిమ్మల్ని పాన్పు ఎక్కించే బాధ్యత నాది. పంతులు గారు చిన్న మాట చెప్పండి అమ్మా. నా మీద మీ అభిప్రాయం ఏమన్నారు తల్లి? అదే
నా మీద మీ అభిప్రాయం ఏమిటి అని. మా ప్రాయంలో ఉన్నప్పుడు ఏ అభిప్రాయాలు కలుగుతాయి కానీ ప్రాయం దాటిన తర్వాత అంతా దురభిప్రాయమే. అమ్మా అప్పగింతల కార్యక్రమం చూస్తే నేను మీకు ఇంకే ఆశ కల్పించిన వాడిని కాకుండా నేను తప్పుకుంటాను. ఏమండి అనకాపల్లి బెల్లం తిమ్మలాగా అలా నిలబడకపోతే వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని తీసుకురావచ్చు కదా. ఊరు ఊరు మంగళ అలా ఉండాలి, మీలా ఉండాలి మగాడంటే. అదే. వచ్చేసారు ఇలారా. పెద్దవాళ్ళకి నమస్కారాలు పెట్టండి అమ్మా. అల్లుడు అయ్యా పిలవకుండానే పెళ్లికి వచ్చినందుకు మీ ఇద్దరికి నమస్కారం. ఇదిగో అబ్బాయి అమ్మాయి జాగ్రత్త చెప్తున్నా, అసలే నోట్లో నాలుక ఒంట్లో ఓపిక లేని పిల్ల. నోట్లో నాలుక లేదంటే హ్యాపీ ఏనండి, తిట్టు తినకుండా ఉండొచ్చు. కానీ ఒంట్లో ఓపిక లేదంటే ఎలా కాపురం చేయమంటారండి? మన్మథరాజా, మన్మథరాజా, అన్నే మనసే గిల్లొద్దు, దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు, నా పచ్చి నాణాలపై పచ్చి తేజాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు, నా కొత్త వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత పుట్టొద్దు. మన్మథరాజా, నా మన్మథరాజా. ఎవర్రా ఆ పాటేసిందే? ఈ టైంలో ఆ పాట ఏందిరా నాయన? ఆపండిరా. ఏంటండి మీరు ఏమన్నారు? ఒంట్లో ఓపిక లేదన్నారా? ఇంత డాన్స్ చేసిందేంటి మరి? బాబు వాళ్ళ అమ్మ గ్రూప్ ఎక్కువ, దానికి ఊపు ఎక్కువ. పాట వినగానే డాన్స్ మొదలు పెట్టేస్తుంది బాబు, పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తుంది. ఏమో నాకు డౌటే. ఏంటి డౌట్? ఆయన నువ్వెవడో నా మీద డౌట్ పెట్టడానికి? ఊళ్ళో ఏ మగాన్ని అడిగినా చెప్తారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. ఆయన నువ్వెవడరా నన్ను నా మీద డౌట్ పెట్టడానికి? మా తప్పే, మొగుడిని నలుగురిలో తిట్టకూడదు. ఒంటరిగా అయినప్పుడు వాయించే. అయినా అమ్మా మొగుడిని పట్టుకుని అలా తిడతావేమిటమ్మా? ఆయన ఈ నాకు మొగుడేంటమ్మా? రాత్రి పీటల మీద హైట్ గా ఉన్నాడుగా. అంటే అప్పుడు పేట ఉంది కదమ్మా, ఎత్తుగా కనబడ్డాడు. ఇప్పుడు లేదు కదా, తగ్గాడు. అంతేనమ్మా. ఆయన పొట్టి వాళ్ళకి ఇంతే ఉంటదంట కదమ్మా మెదడు. అమ్మాయి చాలా సాత్వికురాలు నాయన. అది ఇంతవరకు నోరు తెరిచి ఏది అడగలేదు. డోరు తెరిస్తే చాలు వీధిలో వాళ్ళే అన్ని చేసుకుపోతారు దానికి. కరెక్ట్ అనమాట. ఇదిగో నువ్వేం డౌట్ పడక్కర్లేదు, నిన్ను సంతోష పెడుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అంతే. నాకు లేదు. ఏంట్రా లేంది? ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఏంటి పై సుఖపెట్టింది? ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు నీ ఐటికి సన్నీలా వచ్చి సుఖపెడుతున్నా నిన్ను. నా సుఖం పొందిన వాళ్ళు చాలా మంది బజార్లో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళని వెళ్ళి కనుక్కో. అమ్మాయి అబ్బాయి అమ్మాయికుల్లా ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోమ్మా. సరే అండి. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను ప్రతి డైలాగు నాన్ సింక్ లోనే చెప్తున్నాడు. ఇంతకీ ఇతను ఎవరు? మీ నాన్న? మా నాన్ననే. 5 సంవత్సరాల క్రితం మా అమ్మ పరిచయం చేసింది. ఇప్పుడు ఇంటి మెయింటెనెన్స్ అంతా ఆయనే. అవునా? ఇప్పుడు అంటున్నావు అంటే ఇంతకు ముందు అప్పారావు అని ఒక అతను ఉండేవాడు, ఆయన చూసుకునేవాడు. ఆయన ఉండేవాడా? ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అడుక్కో తింటున్నాడు. అమ్మో పంతులు గారు, నీకు ఈ ఫ్యామిలీకి నాకు దండమండి. నాకు ఈ పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను బాబాయ్. వెళ్ళేది ఒక్కసారి ఫిక్స్. పంతులు గారు వెళ్దాం. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. అమ్మా మీకు దండం, మీ సంబంధానికి ఓ దండం. ఇప్పుడు ఇవ్వాల్సిన ఉంది కదా, దానికోసం నేను ఇక్కడ కక్కుర్తి పెడితే మీరు నాకు తగులుకునేట్టున్నారు. నన్ను బతకనివ్వండి, నేను బయలుదేరుతాను. చూపాల్ అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఇది. ప్రాస బాస, అందులో ఆ అప్పారావు ఆంటీ ఒకటి హరిబాబు గారు హలో. పొగుడుతుంటే ఇంత మంచి స్కిట్ చేసిన తర్వాత కూడా డిసప్పాయింటెడ్ ఉంటారేంటండి? ఏమైంది? స్కిట్ గురించి కాదండి, మరి పర్సనల్ ప్రాబ్లం అవుతుంది. పర్సనల్ ప్రాబ్లం ఏంటండి మీకు? 2 ఏళ్ల నుంచి మా ఆవిడ పోరు పెడుతోందండి మా పాత కారు అమ్మేయమని. ఎక్కడ అమ్మనిస్తున్నారు, ఎవరు కొంటున్నారండి? అయ్యా ఆ సమస్య ఏదో నాకు చెప్తే నేను పరిష్కారం చూపించండి అండి. పంతులు గారు మీరు పెళ్లి సంబంధాలు చూస్తారండి, కారు సంగతి ఇక్కడ. అయ్యా కారు అయినా ఏదైనా సరే దానికి కూడా పరిష్కారం వచ్చేసిందండి. మీ కారు బొమ్మ ఉందా? ఉంది. ఒక్కసారి నాకు దర్శనం చేయిస్తారు? ఇదిగోండి. ఆహాహా, దివ్యంగా ఉంది కదండి, చిటికెలో అమ్మేయొచ్చు. దీని గురించి కంగారు పడతారే? చిటికీలో అమ్మేస్తారా? ఎలా? ఈ మొబైల్ నుంచే అమ్మేయొచ్చండి. చక్కగా మీరు మొబైల్లో క్విక్కర్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ కారు పిక్ ఉంది కదా, దాన్ని ఆ క్విక్కర్ లో పోస్ట్ చేయండి.
బయర్స్ నుంచి మీకు కాల్స్ వస్తాయి, చక్కగా ఎవడికోవడిగా అమ్మి పడేయచ్చు. ఇంతేనా? అంతేనండి. బయ్యర్ అండ్ సెల్లర్ కా పర్ఫెక్ట్ మ్యాచ్ మేకర్, క్విక్కర్. ఓకే పృథ్వీ గారు, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? ఎంటైర్ పెర్ఫార్మెన్స్ మొత్తం పంతులు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలా తీసుకెళ్ళాడు ఆయన. ఇక్కడ పెళ్లి కూతురు చూస్తే ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది. హరిబాబు గారు ఫస్ట్ నుంచి క్యారీ చేస్తున్నారు. ఏమో ఏంటి దొరికింది, దీన్ని ఎలా వదిలించుకోవాలి. అందరూ బాగా యాక్ట్ చేశారు. సూపర్. సో శ్రీని గారు మీరు చెప్పండి. ఓవరాల్ గా మా అప్పారావు డార్లింగ్ మార్పు కొట్టేశాడు. పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ అండ్ ఎక్స్ప్రెషన్లతో మా పృథ్వీ అన్ననే కదిలించాడు. ఓవరాల్ గా అందరూ బాగా చేశారు. కంపారిటివ్లీ ఆల్ క్రెడిట్ గోస్ టు మా అప్పారావు. సూపర్ ఫుల్కా టీమ్. సూపర్ కమెంట్స్ వచ్చాయి, బట్ స్కోర్ ఈ సీక్రెట్ స్కోర్ లాస్ట్ లో రివీల్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న టీమ్ అటు కాదు ఇటు. అదే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న టీం మెంటలోడా, ఇటు స్ట్రైట్. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న టీం. బావా నీకు రేచీకటి ఉందా? నాకు రేచీకట్టున్న విషయం ఎవరికి చెప్పకే. నేను కొత్తగా చెప్పేదే ఉంది, ప్రపంచం అందరికీ అర్థమైపోయింది. మరి నెక్స్ట్ వస్తున్న టీం బిస్కెట్ టీం. అక్కడ కాదు, ఇక్కడ ఎక్కడ విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనపు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగి బర్నింగ్ స్టార్ బాబీ ఇక్కడ అర్థమవుతుందా? ఈ బాబీ అని తలుచుకున్నా అనుకో ఇరగదీస్తా. 40 years ఇక్కడ అర్థమవుతుందా? ఇండస్ట్రీలో ఏదైనా ఇరగదీస్తా, డైలాగులు ఇరగదీసేస్తా. అదనమాట. ఏమండి ఇక్కడ ఏదైనా సరే చెప్పాలంటే నేను చెప్పాలి, చెప్పొద్దంటే నేనే చెప్పాలి. ఓకేనా? సరే. ఏమా బాబు ఏమైంది? నమస్తే బాబు. నమస్తే. బర్నింగ్ స్టార్ ఇక్కడ బర్న్ అయిపోతున్నాను బాబు అంతా రెడీ బాబు. ఏం రెడీ? అంతా షాట్ అంతా రెడీ బాబు. షాట్ రెడీయా? రెడీ. ఏ షాటు? ఒక అందమైన పార్క్ బాబు. ఈ అందమైన పార్క్ లో హీరోయిన్ తోటి అని ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఉంది కదా బాబు. ఉందా? ఉంది బాబు. అయితే నువ్వు హీరోయిన్ తీసుకురాపో. సరే బాబు. ఒక్క నిమిషం బాబు. హీరోయిన్ తోటి కచ్చా అర్థమవుతుందా? అవును, హీరోయిన్ తో ప్లానింగ్ అని చెప్పిండ్రు. అసలే మనకి రేచ్ ఒకటి 6 తర్వాత మనకి ఏం అర్థం కాదే. ఇప్పుడు మనకు అవసరమా? హలో ఏమా? మేనేజరు డైరెక్ట్ రేట్ పోయిండు. ఎక్కడ డైరెక్ట్ బిల్లు అసలు బాబు నేను ఇక్కడే ఉన్నాను బాబు. కాదే ఫ్రెండ్లీ మాట్లాడుకోలేము మనం. అందుకే మాట్లాడుకోలేమా? మాట్లాడుకోవచ్చు బాబు. చెప్పు. మాట్లాడుకోవచ్చు బాబు. ఆరైంది. చెప్పమ్మా ఏం చేద్దాం ఇప్పుడు? ఏమీ లేదు బాబు. ఏం లేదా? ఉంది బాబు. హీరోయిన్ ఇక్కడ నుంచి ఉంటుంది బాబు. నుంచి ఉంటది. మీరు ఇక్కడ నుంచి ఉంటారు. నుంచుంటా. ఇద్దరు స్లో మోషన్ లో వస్తారు బాబు. ఇద్దరు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు. ఆ సీన్ బాబు. కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకోవటం ఏ లేదుగా. అది మీరు రెండో సీన్ లో చేద్దామని. అమ్మో అట్లాంటి మాత్రం కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకోవటాలు ఇట్లాంటి మాత్రం ఏమొద్దు. ఎందుకంటే 6 తర్వాత మనకేం కనపడదు. రెడీయా? రెడీ బాబు. రెడీయా? అమ్మాయి కాదు, నువ్వు కాదు రెడీ కావాల్సింది. హీరోయిన్ రెడీయా బాబు? ఎప్పుడు ఎక్కడ బాబు? ఇక్కడ బాబు బాగున్నా? ఏం చేస్తున్నా సినిమాలు? ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ సార్. అవునమ్మా ఇక్కడ ఉంటే నువ్వు మాట్లాడవు నాతోటి. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. బాగున్నావా? హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఏంటి విషయాలు? హలో హీరో గారు, నేను వెనకున్నానండి. అవునమ్మా ఇటు చూస్తే నీకు వినపడుతుందిగా, ఇక్కడ మాట్లాడితే నీకు వినపడుతుందిగా. మాట్లాడకూడదు ఇటు. ఓకే బర్నింగ్ స్టార్ ఆ మాత్రం లేదా? ఓకే బయటికి పోతే నేను ఇటు మాట్లాడితే అటు మాట్లాడుతున్నారు. ఓకే సార్. ఓకే ఐఎమ్ సో సారీ సార్. డైరెక్టర్ గారు ఇందాక ప్రాక్టీస్ లోనేమో స్లో మోషన్ లో రన్నింగ్ అన్నారు, ఇప్పుడేం ఇక్కడే అంటారు. ఇప్పుడు అదే సీన్ అమ్మా, ఇప్పుడు అదే సీన్ బాబు. మీరు ఇక్కడ నిలబడాలి బాబు. అమ్మాయి ఇక్కడ నిలబడుతుంది బాబు. ఒకసారి స్లో మోషన్ లో వస్తుంది, ఇద్దరు హక్ చేసుకోవాలి బాబు. రెడీయా? ఓకే బాబు. కెమెరా రోల్ యాక్షన్. ఎటుంది అమ్మాయి? ఎక్కడుంది బాబు? అమ్మాయి ఇక్కడే ఉంది బాబు. అవునమ్మా కొంచెం ఫాస్ట్ అయింది అనుకో, అటు నుంచి కెమెరా తిప్పుకుందాం. ఏమైంది? మీరు ఎటు వెళ్ళారు సార్? అన్నమాన అడవిలోకి వెళ్ళారు సార్ మీరు.
స్లో మోషన్ లో రావాలి ఇలా. నువ్వు పక్క జరు, చాలు కానీ. సరే రెడీ రెడీ కెమెరా రోల్ యాక్షన్. బాబు పడిపోతారు బాబు. నేను ఎక్కడున్నా నువ్వు ఎట్టి వెళ్తున్నావు? యాక్టింగ్ నేర్చుకో, తర్వాత నా కలు. అమ్మాయి బాగానే వచ్చింది బాబు. అమ్మాయి బాగానే వచ్చింది బాబు. అంటే నేను రాలేదా? బర్నింగ్ స్టార్ ఇక్కడ 40 years నాకు తెలియదా? బర్న్ అవుతుంది సార్, బర్న్ అవుతుంది. ఇట్లా పద్ధతి లేదు కానీ నేను 2 అడుగులు వేస్తా, నువ్వు వచ్చి నన్ను హక్ చేసుకో, బాగుంటుంది. బాబు అయితే మీరు 2 అడుగులు వేస్తారు. 2 అడుగులు వేస్తా, అప్పుడు అమ్మాయి వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవాలి. లేకపోతే నువ్వు రా నా హక్ చేసుకో. రెడీ అమ్మ, స్లో మోషన్ లో వెళ్ళాలి. కెమెరా రోల్ యాక్షన్. ఏది హీరోయిన్ ఏది? 2 అడుగులు వేసా, ఇది కూడా క్యాచ్. వేస్ట్ మీతో నేను చేయలేను. మన బడ్జెట్ ఎంత సార్? మన సినిమా బడ్జెట్ ఎంత? బడ్జెట్ తో నీకెందుకు? బాబు బాబు అమ్మాయి బొంబాయి హీరోయిన్, మీరు ఏమైనా అలాంటివి వెళ్ళిపోతున్నా? అమ్మాయి నీకు దానికి సినిమా చేస్తున్నారా లేకపోతే నాటకాలు చేస్తున్నారా? సరే బాబు ఒక పని చేద్దాం బాబు. ఏం చేద్దాంరా? ఏం చేస్తావు? ఇది 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 నేను సీజీలో నేను చూసుకుంటాను బాబు. ఇప్పుడు ఒక సాంగ్ మీ ఇద్దరి పైన అయిపోతుంది. మా ఇద్దరు పైన ఏంట్రా? పైన దయచేసి నా కాల్ షీట్ అయిపోయింది ఇప్పటికి. 40 years పిచ్చి పిచ్చి చేసాలే, కూర్చో. సాంగ్ పెట్టు బాబు. సాంగ్ బాబు, సాంగ్ బాబు. ఒక్క 2 స్టెప్పులు మీరు వేసేలా దద్దరెలిస్తే చాలు బాబు. ఏంద్ర దద్దరిలేదు? సాంగ్ రెడీ 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 రెడీ. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. ఎక్కడ డైలాగ్ ఎట్ట రాలే? సింగింగ్ కూడా రాదా? ఏంటి పిచ్చి 40 years ఇక్కడ సింక్ రాదు, డాన్స్ రాదు, ఏం చేస్తావు? వచ్చే ఏడుకి మాట్లాడవా? మాట్లాడు బాబు. నేను ఎక్కడా ఎక్కడరా? మాట్లాడు. ఇక్కడ ఎదురుంగ నుంచే మాట్లాడలేవు నువ్వు. ఒక చిన్న ఫైట్ సీన్ మీరు ఒక్క 2 యాంగిల్స్ చాలు బాబు. ఫైట్ సీన్. ఫైటర్ కూడా కడుపు కాన యాంగిల్స్ ఏంట్రా? నేను యాంగిల్స్ పెట్టాను నీ. ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. నా కర్మ. నేనేం చెప్పమంటారు? పిలువు. ఆ ఫైట్ మాస్టర్ రమ్మనండి. సాంగ్ సీన్ క్యాన్సిల్, నేను వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం కూర్చోమ్మా, ఒక్క నిమిషం కూర్చో. దండం పెడతాను, కూర్చోమ్మా. దాన్ని కూర్చోబెట్టి అక్కడ, దాన్ని కూర్చోబెట్టి. నా కర్మకి ఈడో కన్ను లేనోడు. రెడీ మేడం ఇట్టండి బాబు. ఫైట్ మాస్టర్ ఫైటర్ ఎక్కడ ఉంటాడు బాబు? ఫైటర్ మీరు ఎక్కడి నుంచి ఉంటారు బాబు? కాదు, ఫైట్ స్టార్ట్ అప్పుడు ఒకసారి క్లాప్స్ కొట్టమని బాగుంటది. క్లాప్స్ తో స్టార్ట్ చేద్దాం. ఆయన క్లాప్స్ కొట్టమని ఒకసారి. వచ్చా క్లాప్స్ వచ్చుగా? క్లాప్స్ కొట్టు. ఇక్కడ సరే బాబు, అయితే మీకు సింక్ అవుద్ది క్లాప్ అయితే. సరే బాబు. రెడీయా? కెమెరా రోల్ యాక్షన్. బాబు మీ వెనకాతలు వెనక్కి తిరిగి కొట్టకూడదా? నేను వెనక్కి కొట్టకూడదా? వెనక్కి తిరిగి కొడతా నేను. సరే సార్ డైరెక్టర్ గారు, ఆయన పొజిషన్ ఈయన ఫాలో అవ్వమని చెప్పండి. దాన్ని నోరు మూయమనండి. అక్కడ రెడీ. అరే డైరెక్టర్ నువ్వు చెప్పరా. రెడీ. ఇవాళ బాబు ఒక పని చేయండి బాబు. ఒక పని చేయి, మీరే చెప్పేసుకోండి. అంతగా లేకపోతే ఒక పని చేయి, హీరోయిన్ కు నాకు ఫైటింగ్ పెట్టి బాగుంటది. అది నేను దుప్పి పెట్టి కొట్టుకుంటాం, బాగుంటది. రమ్మను దాన్ని, రమ్మను. హీరోయిన్ కి మీకు ఫైట్ బాగుంటది. రావేరా అమ్మా రా. బాబు ఎక్కడ బాబు? సార్ నా టైం అంతా వేస్ట్ అవుతుంది సార్, ప్లీజ్ సార్. అబ్బా మొన్న నైట్ టైం వేస్ట్ కాలేదు కానీ పిచ్చి ఆశ లేకు. ఇంకోసారి నా ముందు మాట్లాడకు నువ్వు. పేమెంట్ గురించి మళ్ళీ బయట పెడతాను. చాలా థ్యాంక్స్ అండి మీతో యాక్ట్ చేసినందుకు. నాకు 100 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్ మీరు చేయడం వల్ల. వెరీ గుడ్. చూసే ఎక్కడ? ప్రతి ఒక్కరు అంతే చెప్తారు. ఇక్కడ. థ్యాంక్ యూ. ఉంటా సార్. బాయ్ సార్. బాయ్ అమ్మా. బాయ్. ఇటు బాయ్. ఇక్కడ ఒక్కసారి అలాగే చెప్పండి ఇప్పుడు. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. అసిస్టెంట్ వాడికి కుర్చీ ఇచ్చావు. ఓ పని చేద్దాం బాబు.
ఇలా అవ్వదు కానీ నేను ప్యాకప్ చెప్పేస్తాను బాబు. ప్యాకప్ చెప్తే నేను చెప్పాలి, నువ్వేందా చెప్పేది? ప్యాకప్ నేను చెప్తాను, ప్యాకప్ 40 years ఇక్కడ ప్యాకప్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బిస్కెట్ టీమ్ సూపర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ 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 నా ఇక్కడ చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అసలు హీరోయిన్ పక్కన అదిరిపోయిందండి. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? శ్రీను గారు మీరు చెప్పండి ఒకసారి. ఫనీ చింపేసాడు. థ్యాంక్ యూ. అక్కడ అక్కడ అటు అటు థ్యాంక్ యూ చాలా బాగా చేసా ఫనీ. థ్యాంక్ యూ. ఎక్స్ట్రీమ్లీ సూపర్. నిజంగా నేను బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా బోర్ లేకుండా, ఎక్కడ లాగ్ లేకుండా బ్రహ్మాండంగా లుక్స్ అయితే చంపేసాడు. అలా చేయడం చాలా కష్టం. చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ సూపర్. థ్యాంక్ యూ సార్. ఈయన కన్ను పెట్టుకొని చాలా బాగా చేశాడు. అండ్ డైరెక్టర్ గారికి మేనేజ్ చేయలేక చాలా అవస్థలు పడ్డాడు. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈస్ కూల్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఓకే సార్ మరి మీరు చెప్పండి. పని అయితే కొన్ని క్యారెక్టర్లు అనుకున్నాం ఇప్పటి వరకు చూసినవి, కానీ అవన్నీ ఒక షేడు, ఇది ఒక షేడు. కానీ ఓవరాల్గా నీ ఉన్న కొన్ని ఉన్నాయి నీకు గుద్దు అనే అది పోయింది షేడు. నెక్స్ట్ ఇంకోటి దూరం నుంచి చూసి చేతుల్లో పెట్టుకుని అంటాం. మన ఇద్దరం ఒక సినిమా చేసాం. ఏంటి ట్రాక్ నుంచి ఎప్పుడు బయటపడతాడు ఇద్దరం? ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు వేస్తే ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు అంటారు ఇండస్ట్రీ. ఒక అదో నీ క్యారెక్టర్ అలా అనేటప్పటికి అదే ఫిక్స్. తాగుపోతుంటే అవన్నీ తోసేసి 40 years ఇండస్ట్రీ ఇక్కడ. సూపర్. ఓ బిస్కెట్ టీమ్ మీ స్కోర్స్ లాస్ట్ రివీల్ చేస్తాం. లాస్ట్ రివీల్ చేస్తాము. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు బావా? ఓకే మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు బావా? చెప్పు. చెప్పు. బాగుండదు సార్ సీరియస్ అవుతారు చెప్పు. బాగుండదు సార్ సీరియస్ అవుతారు చెప్పు. జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, ఇదే స్కిట్. ప్లీజ్ వెల్కమ్ జిలేబీ టీమ్. నన్నే ముంచినవే నిన్నెత్తుకోబోను నీరొట్టమన్ను ఆగం చేసినవే జాతకం మాసుతనని ముగ్గుల దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే ఎల్లాతో లుప్పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే. హాయ్ హలో హాయ్ హలో. ఏది చెప్తే అది చెప్తున్నాడు ఏంటి మెంటలా? ఏది చెప్తే అది చేస్తున్నాడు మెంటలా? భయ్యా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు భయ్య మీరు. భయ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నారు భయ్య మీరు. అరే హౌలా సేమ్ నాలాగే చేస్తున్నావు అంటున్నాను. అరే హౌలా సేమ్ నాలాగా చేస్తున్నావు అంటున్నాను. రాయ్ డబ్బలు తింటావు. రాయ్ దెబ్బలు తింటావు. కొట్టుకుందామా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఏంట్రా నీ ప్రాబ్లం? తమ్ముడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తమ్ముడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడి గురించి వీడు చెప్పుకుంటాడేంటి భయ్యో? నా గురించి వీడు చెప్తాడేంటి భయ్యో? ఓకే I like it. ఓకే
ఐ లైక్ ఇట్ సామజవర గమన సామజవర గమన సామజవర గమన హే హే సామజవర గమన హే హే ఎన్ని ఎల్లో హే హే ఎన్ని ఎల్లో హే హే ఇప్పుడు వీడికి ఇస్తాను చూడండి సార్. గిలిగిలిగే గిలిగిలి జపాంగ్ జప్పకు జపాంగ్ గిలిగిలి జపాంగ్ జప్పకు జపాంగ్ గిలిగిలిగా 15 years ఇక్కడ సీనియర్, ఆఫ్టర్ ఆల్ 5 years జూనియర్ గాడి నా ముందే వేసాలా? దా వెళ్దాం. 15 years ఇక్కడ, ఆఫ్టర్ ఆల్ 5 years ఇక్కడ, ఆఫ్టర్ ఆల్ జూనియర్ గాని నా ముందే కలా. దా నాకు అయిపోయింది కదా, ఎక్స్ప్రెషన్ వద్దు. ఎలా ఉంది పర్ఫార్మెన్స్ చెప్పండి. ఆశ్చర్యం, ఎంతో అద్భుతంగా చేశారండి ఇద్దరు. సూపర్ గా చేశారండి. ఇంకా అసలు మా మాటలు లేవు. ఒకళ్ళు 15 అన్నాడు, ఒక 5 అన్నాడు. ఓ టోటల్ గా 20 years ఎడగొట్టారు ఇద్దరు. 30 years కదా మీది. మన 30 ఇంకో 10 అవుతుంది మళ్ళీ కలవాలండి. సో ఆశ్చర్యం, ఎంతో ఉత్కంఠభరితంగా మీరేం చేస్తే మిర్రర్ లో చూసినట్టు ఆయన చేశాడు. సో సూపర్. ఓకే, సో సీను గారు మీరు చెప్పండి. పాజిటివ్ గా చెప్పాలంటే నేను ఈయనకే క్యారీ అవుతాను. బికాస్ ఆయన ఏం చేస్తే అది చేయాలి. సో ఎవ్రీథింగ్ చేయాల్సింది ఈయన. లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విస్ట్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా ట్విస్ట్ ఇచ్చాడు. సో అది నాకు నచ్చింది బాగా. థ్యాంక్ యూ జిలేబీ టీమ్. సో స్కోర్ మాత్రం లాస్ట్ లో రివీల్ చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీ ముందుకు వస్తున్న టీమ్ పులి హోరా టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అమ్మ జీవితం అమ్మాయి పుల్కా టీం. ఈ పుల్కా టీంలో పొద్దునే వస్తారు, మేకప్ వేసుకుంటారు, స్టేజ్ ఎక్కుతారు, స్కిట్ అయిపోద్ది. మీరు రండి అంటారు. మా పులిహోర టీం, మా టీం లీడర్ రావయ్యేమో కూడా స్కిట్ చేద్దామంటే ఆయన రాడు. ఓ నా టీం లీడర్ రాకేష్, ఈయన ఎంట్రీ సాంగ్ లేదే రాడండి. అదొకటి అలవాటు చేసుకోండి. ఈ మధ్య ఒక ఎంట్రీ సాంగ్ ఏంటి? చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. టచ్అప్ అర్థమేదయ్యా, వస్తారు ఇండస్ట్రీకి. చాలు. ఏరయ్యా, ఎక్స్క్యూజ్ మీ. చాలు. సారీ పాటకు ఆల్రెడీ ఒక నిమిషం అయిపోయింది. ఓకే, అది అయిపోయింది. స్కిట్ చేయమని పిలిచారు. స్కిట్ 15 నిమిషాలు ఇచ్చారు టైం. చెయ్యి. స్కిట్ చేయాలి అంతే కదా. అయ్యో మీరు ఎందుకండి ఆ మాత్రం కంగారు పడుతూ ఉంటారు? అరే ఎన్ని చేయలేదు, ఎన్ని వేదికల మీద ఎన్ని పర్ఫార్మెన్స్ చేయలేదు. చెక్, హలో మైక్ చెక్, 1 2 3 చెక్. కొంచెం బేస్ పెట్టుకోండి అమ్మా. పెట్టారు. షార్ప్ పెట్టండి. రిబబ్ రావాలి. చెక్, హలో 1 2 3 చెక్. చెక్, హలో చెక్, హలో. ఓకే, చేద్దామా? రిబబ్ సౌండ్ మంచి రావాలమ్మా. చెక్. స్వరాంజలి ఆర్కెస్ట్రా వారు సమర్పిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా కాదు, స్కిట్ చేయమంటున్నారంటే. స్టేజ్ ప్రోగ్రామ్ అలవాటు అయిపోయి మిమిక్రీ ఆర్టిస్ట్లం కదా బేసికల్లీ. తప్పు, అయ్యో సారీ, ఎవరు తప్పుగా అనుకోవద్దు. చెక్ 1 2 3 మైక్ చెక్, హలో. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్క పొగ, మరో పక్క మసి. కాలే సిగరే బీడి ఎక్కడన్నా కనిపిస్తే ఉపేక్షించకండి. ధూమపానానికి చెల్లించాల్సి ఉంటుంది భారీ మూల్యం. ఏం చేసావురా? ఏం చేసావు నువ్వు? అవునండి. ఏ సినిమాలకు వెళ్ళరా మీరు? వెళ్తాను, పొద్దున వెళ్తాను, సాయంత్రం వెళ్తాను, మధ్యాహ్నం కూడా వెళ్తాను. అవునండి, సినిమా థియేటర్ లో సినిమా స్టార్ట్ చేసే ముందు యాడ్ అయ్యారా? చేస్తారు. అది నా స్కిట్ కూడా యాడ్ వేస్తున్నాను. సినిమా అయ్యా 50 కోట్ల బడ్జెట్ ఉంటుంది. దానికి ఫస్ట్ హాఫ్ ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది. అవునండి, నాది స్కిట్ అండి. కష్టపడి మైండ్ పెట్టి రాసుకుంటున్నానండి. నాకు ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుందండి. సరే రెడీ, స్కిట్ రెడీ. సరే ఏమనుకోవద్దు, స్కిట్ రెడీ. 1 2 3 రోల్. యా, యాక్షన్. చిట్టి, రాకేష్,
చిట్టి రాకేష్ చిట్టి రాకేష్ ఆపండి, ఎంతసేపు చేస్తారు? రాకేష్ చిట్టి మీ పేర్లు అందరికి తెలుసు కానీ చెప్పు, డైలాగ్ చెప్పు. చిట్టి ఎన్ని సంవత్సరాలు అయిందిరా మనం కలిసి? అవునరా, ఎప్పుడు 5 సంవత్సరాల కిందట ఇంజనీరింగ్ కాలేజీలో నేను పాస్ అయ్యాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎంత హ్యాపీగా ఉందిరా. అవును, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? అరే నేను ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ రా. అవునా, గ్రేట్ రా. అరే మరి నువ్వు? నేనా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. కిటికీ .1W బాత్రూమ్ అని చెప్పి కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాను. బిలియట్ వాళ్ళకి అమ్ముతానంటే వద్దంటున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరా పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను రా. ఒక భార్య 2 పిల్లలు. వావ్. మరి నువ్వు? నేను కూడా చేసుకున్నాను, 2 భార్యలు 2 పిల్లలు. అంటే ఏం లేదు, ఒకళ్ళు అఫీషియల్ ఒకళ్ళు అన్అఫీషియల్ అని చెప్తున్నాను అన్నమాట. వెరీ గుడ్ రా, Thank నా you. ఫ్రెండ్. Thank చాలా you. గర్వించాను. ఓకే రా. ఒరేయ్, ఆ. జీవితంలో బాగా సెటిల్ అయిపోయాను రా. Okay. బాగా సెటిల్ అయిపోయానంటే చిట్టి ఏమైంది చిట్టి? ఏం లేదురా, ఆ. ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో చెక్కులు రాసి 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 ఆ. నా నడుము పట్టేసిందిరా. నడుం పట్టేసిందా? మీ ఆఫీస్ లో చైర్ మెట్లేదా? చైర్ మెట ఆ. అంటే ఏంటి? అజ్జో, ప్రతి ఇంట్లో కూలరు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉన్నట్టుగానే ప్రతి ఇంట్లో చైర్ మెట్ ఉన్నాడు సోదరా. చైర్ మెట అది ఎలా ఉంటుందో చెప్పురా. ఏమమ్మా, మీరు వంటింట్లో నుంచొని కూరగాయలు తరవలేకపోతున్నారా? ఏమయ్యా, మీరు వంగి ఏ పని చేయలేకపోతున్నారా? పిల్లలు, మీరు కూర్చొని సరిగ్గా చదవలేకపోతున్నారా? ఏం రైటర్, నువ్వు స్థిరంగా నుంచొని మంచి రాయలేకపోతున్నావా? వెంటనే వాడండి చైర్మేట్. ఏం చేస్తున్నావు నువ్వు? స్కిట్ చేయమంటే వాళ్ళు వెళ్ళిపోతారట, వెయిట్ చేస్తున్నారు. ఈయన కూడా పోదాం అంటున్నాడు అప్పటి నుంచి. కంగారు పడతారే ఏంటి ఎన్నిసార్లు యాడ్ లేస్తారా స్కిట్ చేయమంటే? రివీల్. ఓకే రెడీ. సారీ చెక్. హలో 1 2 3 మైక్ చెక్. హలో చిటి క్లైమాక్స్ కి వచ్చేద్దారా. యా, క్లైమాక్స్ చాలా పీక్ గా ఉంటుంది. ఎవరు దయచేసి ఏడవకూడదని, కన్నీళ్లు పెట్టుకోకూడదని మా ప్రార్థన. కామెడీ షో. సారీ టైటిల్స్ వేయాలి కదా, మళ్ళీ ఒప్పుకోరు సెన్సార్ బోర్డు వాళ్ళు. రెడీ 1 2 3 చెక్. హలో. ఏంటి నాన్న ఇది? నాన్న, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడు నాన్న. నా ఎవరితో మాట్లాడేంట ఏం సరే పద్ధతేనా? నేను పడుకున్నప్పుడు నా ఫోన్ లో వాట్సాప్లు తీసి మెసేజ్ చేస్తున్నారట ఐ లవ్ యూ అని నా లవర్స్ కి. బయట వాళ్ళు నా మీద ఉమ్మేస్తున్నారు నాన్న. అరే రాకేష్, మందు దాదాని రారా అని చెప్పి ఇటో గ్లాస్ చెప్పి మందు పోసి ఐసు బిళ్ళలు వేస్తావు. తాగుదాం అనే టైంకి నువ్వే టపక్ అని తాగేస్తూ ఉంటావు. అరే నా పెగ్గు కూడా నువ్వు వేస్తే పెగ్గు దిగట్లేదు నాన్న. నేను వేసుకునే షర్ట్ నువ్వే చేస్తావు, నువ్వు చేసిన ప్యాంట్ చేస్తావు, నువ్వే డిసైడ్ చేస్తావు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఇంటికి వచ్చిన జింగిడేల గుంటే ఏం లేదు తెలుసా నాన్న, మహా నుమ్మేసి చెల్లిపోయింది. రాకేష్ ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? ఒకే అవకాశం ఇండస్ట్రీ మొత్తం కుమ్మేస్తాను సార్. బాగుంది. హలో, ఏంటి నా ఉద్యోగం పీకేశారా? అంటే వీళ్ళతో స్కిట్ చేయించలేమని పీకేశారా? ఓకే అండి. రాకేష్, నీ స్కిట్ లో క్యారెక్టర్ ఇవ్వవా? రాకేష్, పులిహోర టీం బాగా పులిహోర అసలు కలిపేశారు. ఇలాంటి స్కిట్ ఇన్ని ఎపిసోడ్స్ లో ఎప్పుడు చేయలేదు, ఎవరు చేయలేదు తెలుసా? అవునా? అసలు జడ్జెస్ అడుగుదాం, వాళ్ళు ఎంతగా అంత అదే మీ హావభావాలు ఎంత ఇన్స్పైర్ అయిపోయారని అడుగుతున్నారు మీరు. అంతే అంతే. ఆనంద బాష్పాలు కూడా వచ్చినట్టున్నాయి మీకు. వచ్చినాయి, తుడిచేశారు. చెప్పండి ఎలా ఉందో పర్ఫార్మెన్స్? రవీంద్ర భారతికి ఎక్కువ వెళ్తుండే వాళ్ళం. ఏది అక్కడ నాటకాలు అవి చూస్తున్నప్పుడు అనీవన్ గా కార్లు అవి బైక్స్, అప్పుడు అన్ని బైక్స్ తీసుకెళ్ళి పెట్టేయగానే AP 9063399 బండి ఎవరిదండి ఇది? అలా దానికి మటుకు సూపర్ గా సరిపోతాడు అతను. సూపర్ అండి. అసలు నేను ఇందాక నుంచి అనుకున్నాను అలాంటి క్యారెక్టర్ వస్తే మటుకు ఫిక్స్. ఇక 30 years ఇండస్ట్రీ లాగా ఇతను ఆ క్యారెక్టర్ ఫిక్స్ అంట. సూపర్. చిట్టుబాబు గారు ఏమో చెక్కులు రాసి చెక్కులు ఇటు రాస్తే నడువు ఎలా పట్టింది నాకు అర్థం ఉంటుంది. చెయ్యి కొంచెం ఉంటుంది. ఓకే, అది కూడా స్కిట్ లో ఒక భాగం అనుకుంటా. నెక్స్ట్ డైరెక్టర్ గారిని చూస్తే ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన మైండ్ లోనే ఉంది, మొత్తం తెలుస్తానే ఉంది. సో ఎంటైర్ ఎపిసోడ్స్ అసలు ఇంతవరకు నా లైఫ్ లో చూడలేదండి. థ్యాంక్ యూ సార్. సో సీను గారు మీరు చెప్పండి. చాలా తెలివిగా చేయాల్సింది చేయకుండా తన ప్రోడక్ట్స్ అంతా టాలెంట్ తో భలేగా స్కిట్ చేసాడు. ఓవరాల్ గా స్కిట్ ని బాగా స్కిట్ చేశారు మీరు. వెరీ గుడ్. థ్యాంక్ యూ పులిహోర టీం, ఆల్ ది బెస్ట్. మీ స్కోర్స్ సీక్రెట్ తర్వాత చెప్తాం. అనౌన్స్ చేస్తున్నాం విన్నర్స్ ఎవరు అని.
కిరీటం గెలుచుకుంటున్న టీం 196 మార్క్స్ తో బిస్కెట్ టీమ్. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. गुंडेलो सरिकोता रिंगो ले लो, आवाज मिला के एक साथ बोलो 3, 2, 1 go. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. బిస్కెట్ టీమ్ కంగ్రాచులేషన్స్, మరొకసారి మీరు గెలుచుకున్నారు కామెడీ క్రౌన్. ఓకే, మరి కామెడీ క్రౌన్ ఇప్పుడు రాబోతుంది. మరి మీరు మీ చేతులతో వాళ్ళ కామెడీ క్రౌన్ అందించాలి. మరి దానికంటే ముందు 1, 2, 3. ఓకే, క్రౌన్ వచ్చేసింది, మీరు వచ్చేసి క్రౌన్ తోడు ఇచ్చేస్తే మావాడు రేచికెట్ కదా, తొందరగా ఇంటికి వెళ్ళిపోతాడు. రండి. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ.